ప్రైజ్ ది లార్డ్. ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి మహోత్సవాలు పెద్దవాడిపల్లి గ్రామంలో గన్నవరం నియోజకవర్గంలో జరుగుతాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఇది కొంచెం చూడండి, ఎంట్రన్స్లో ఆర్చ్కి లైటింగ్ పెట్టారు. చాలా అయితే బాగుంది, కలర్ఫుల్గా ఉండింది. ఒక పండుగ వాతావరణం లాగా ఉంది, బాగుంది. అండ్ ఆ చుట్టుపక్కల నియోజకవర్గ నాయకులు ఈ యొక్క మహోత్సవాలకి వచ్చేటువంటి ప్రజలకి వెల్కమ్ పెడుతూ స్వాగతం పలుకుతూ బ్యానర్లు అవి పెట్టారు. ఇంకా వచ్చేసరికి పార్కింగ్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది. కార్లు మేమైతే కార్లో వచ్చినాము కదా, కార్ పార్కింగ్ రోడ్డు పక్కన పెట్టాము. మళ్ళీ లోపలికంటే వచ్చేదానికి ఇబ్బందిగా ఉంటుందని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉండింది. ఇదంతా కూడా లైటింగ్ అనమాట, ఎగ్జిబిషన్ టైప్లో ఉండింది. కొన్ని లక్షల మంది ప్రజలు ప్రతి సంవత్సరం కూడా మరి వస్తూ ఉంటారు ఈ ప్రాంతానికి. దీనిలో కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. చాలామంది వస్తారు, చుట్టుపక్కల అందరు కూడా చాలామంది వస్తారు. అయితే దీని గురించి కొన్ని విషయాలు మాట్లాడదామని అనుకుంటున్నా. ప్రాముఖ్యంగా నన్ను క్వశ్చన్ చేసేది, నువ్వెందుకు అక్కడికి వెళ్ళావని చెప్పి. నా తోటి సహోదరులు నా డినామినేషన్ ప్రకారం, అంటే నేను ఫాలో అయ్యే డినామినేషన్ ప్రకారము, సిద్ధాంతం ప్రకారము ఉన్న సేవకులందరూ కూడా నువ్వెందుకు అక్కడికి వెళ్ళావనే క్వశ్చన్ అయితే రేజ్ చేసినారు ఒకళ్ళు ఇద్దరు. వాళ్ళకి కానీ మిగిలిన వాళ్ళకి కానీ నేను చెప్పేది ఒకటే, దేవుడు డినామినేషన్ స్థాపించడానికి రాలేదు, దేవుడు మతాన్ని స్థాపించడానికి రాలేదు. దేవుడు మనిషిని మనిషిగా మార్చడానికి వచ్చాడు. ఆయన మనిషిని దేవునిలా మార్చడానికి వచ్చాడు. ఈ క్రమంలో మనుషులు దారి తప్పుతారు. ఈ ఆర్సీఎంలో నాకు నచ్చింది ఏంటంటే, వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా కానీ అందరూ రావడానికి ఇష్టపడే విధంగా చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు ఎదురుగా తీసుకొచ్చి కూర్చోబెడితే దేవుడు ఆయన పని ఆయన చేస్తాడు. నువ్వు చెప్పినా మారరు, నేను చెప్పినా మారరు. మారేవాళ్ళు దేవుడు చెప్తే మారుతారు. అర్థమవుతుందండి? మనము దేవుని గురించి చెప్పాలి, దేవుని ప్రేమ చెప్పాలి. దానికి ఇలాంటివి చాలా 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 ఉపయోగపడతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, దీనిలో నచ్చింది విగ్రహాలే, నచ్చంది కూడా విగ్రహాలే. నచ్చనిది ఎందుకంటే విగ్రహాలకు పూజ చేయడం నచ్చదు, నచ్చింది ఎందుకంటే విగ్రహాలు పెట్టడం నచ్చింది. విగ్రహాలు ఎందుకు పెట్టాలి అంటే, మనము కొన్నిసార్లు వాక్యాన్ని మరిచినప్పుడు, ఈ లోక ప్రయాణంలో అడ్డుగోలుగా వెళ్ళిపోతున్నప్పుడు, ఆ స్వరూపాన్ని, ఆ విగ్రహాన్ని చూసినప్పుడు దేవుడు పలానా పని చేశాడు అనేది తెలపడానికి విగ్రహాలు అనేవి పెట్టారు వీళ్ళు. కానీ వీళ్ళలో ఉన్న తప్పేంటంటే, ఆ పెట్టిన విగ్రహాలని దేవుళ్ళు అనుకుని పూజించడం. అది నాకు నచ్చలేదు. అండ్ ఇంకొకటి, మోరవర్, నేను ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. ఈ సేవకుడు చాలా గొప్పగా సేవ చేశాడు. జోసెఫ్ తంబి గారు గొప్ప సేవ చేశాడు. అందుకనే ఆయన సేవ చేసిన ప్రాంతాన్ని దర్శించి చూసి కాసేపు గడిపి మళ్ళీ తిరిగి మా ఇంటికి వచ్చేసినాం. ఇదైతే విషయం. మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.